శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా తొలి దర్శనంలో ఈరోజు ఆర్ లక్ష్మీ ప్రసన్న, కడప. తన యొక్క అనుభవాన్ని మనమందరం విందాం. నేను 5th క్లాస్ అనగా 2004వ సంవత్సరంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సాయిబాబా గ్రీటింగ్ ఇచ్చింది. అందులో బాబా గారు పింక్ కలర్ డ్రెస్ వెనకాల నెమ్మలి ఈకలతో ఉన్నారు. తను నాకు ఇవ్వగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఏదో తెలియని అనుభూతి కలిగింది. అప్పటి నుండి నేను ఓం సాయిరామ్ అని నా నోట్బుక్స్ లో మొదటి పేజీలో రాయడం, ఎగ్జామ్ పేపర్లో పైన ఓం సాయిరామ్ అని రాయడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఓం సాయిరామ్ అని అనేదాన్ని. చిన్న వయసు కాబట్టి నాకు పూజ తెలియదు, ఏ పూజ చేయలేదు. జస్ట్ ఓం సాయిరామ్ అని అంటాను అంతే. అది అలాగే 2014 వరకు కూడా నేను ఏ రోజు పూజ చేయలేదు. కేవలం బాబాని పిచ్చి పిచ్చి కోరికలు కోరేదాన్ని. టైంకి బస్సు రావాలి, ఈరోజు ఎగ్జామ్ ఉండకూడదు, ఇలాంటివి చిన్న చిన్న కోరికలు కోరేదాన్ని. బాబా వాటిని కూడా తీర్చేవారు. తర్వాత 2015 నుండి కేవలం గురువారం మాత్రమే బాబాకు పూజ చేసేదాన్ని. అలా జరుగుతూ ఉండగా యూట్యూబ్లో సాయి సర్వస్వం ఛానల్లో ఒకసారి గురువుగారు చెప్పారు, మీరు గురువారం భక్తులుగా ఉండకండి, గురు భక్తులుగా ఉండండి అని అన్నారు. అప్పుడు నేను ఆలోచించాను. అప్పటి నుండి గురువుగారి ప్రవచనాలు వింటూ బాబా గారి గురించి కొంచెం కొంచెం తెలుసుకున్నాను. సాయి సచ్చరిత్ర, హారతులు గురువుగారి వలన తెలుసుకున్నాను. ఈ విధంగా నేను బాబాని పూజ చేయటం మొదలుపెట్టాను. ప్రతిక్షణం కంటికి రెప్పలా కాచుకునే సాయి తాతయ్యకి శతకోటి ధన్యవాదాలు. సాయి తాతయ్య ఎప్పుడూ మన చేయి వదలరు. ఓం సాయిరామ్. అమ్మ లక్ష్మీ ప్రసన్న, చాలా సంతోషం. మీకు మీ కుటుంబానికి సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై సాయినాథ్.